అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవ్వాయిస్ కిచెన్. నా పేరు మంజుల. మీకు ఈరోజు ఒక టేస్టీ హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది పాతకాలం వాటి వంటనే, కానీ హెల్త్ చాలా మంచిది. లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలా, ఏ రెసిపీ చూపించబోతున్నానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దయచేసి ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా స్టవ్ మీద ఒక పెన్నం పెట్టేసుకొని పెన్నం బాగా వేడైపోయినాక హాఫ్ కప్పు శనగ విత్తనాలు వేసుకోవాలండి. వేసుకొని ఇవి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోండి. ఈ విధంగా బాగా వేయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాక ఇదే మిక్సీ జార్లోకి ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1.5 కప్పు జొన్న పిండి వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా బాగా జల్లించుకున్నాక ఈ వేస్టెడ్ అంతా పక్కకు పడేసి 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇందులోకి ఇందాక దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి ఒక 1/2 స్పూను అల్లం తురుము వేసుకొని ఒక 1/2 కప్పు తురుముకున్న క్యారెట్ వేసుకోవాలా. 1 పిడికెడు కొత్తిమీర కూడా చిన్నగా తరుక్కొని వేసుకొని 1 పిడికెడు కరివేపాకు కూడా చిన్నగా తరుక్కొని వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలా. వేసుకొని ఇందాక మనము దంచి పెట్టుకున్నాం కదా శనగ విత్తనాల పౌడర్, అది కూడా వేసుకొని 1 కప్పు పొడువుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలా. ఈ విధంగా అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద 1.5 గ్లాసు వాటర్ పెట్టుకోవాలా. అంటే కప్పుతో అయినా కానీ 1.5 కప్పు కరెక్ట్ మెజర్మెంట్ అండి. వేసి పెట్టుకొని బాగా నీళ్ళు బాగా కాగాల, బాగా మసలు కాగాల. కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పోసుకుంటూ 1 స్పూన్తో కలుపుకోండి. ఈ విధంగా వేడిగా ఉంటాయి కాబట్టి 1 స్పూన్తో బాగా నీళ్ళన్నీ పోసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేయితో కలుపుకోవాలండి. ఇదంతా చపాతీ పిండిని మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలండి. దీన్ని మరీ గట్టిగా ఉండకూడదు, జారుగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు మీకు ఏ సైజులో రొట్టె కావాలో ఆ సైజులో కొద్దిగా పిండి తీసుకొని ఒక వైట్ క్లాత్ని తడి చేసుకోవాలండి. బాగా తడి చేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చేయికి తడి చేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇది తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుందండి. మీరు అస్సలు ఇబ్బంది పడే అవసరమే లేదు. మీకు ఎంత పల్చాగా కావాలనుకుంటే రొట్టె అంత పల్చాగా తట్టుకోవచ్చు. ఈ విధంగా చేయితో బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టేసుకొని పెన్నం బాగా వేడైనాక మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా రొట్టెని తీసేసుకొని స్టవ్ మీద వేసేసుకోవాలి. ఫస్ట్ వేసే రొట్టెకి మాత్రము కింద ఆయిల్ రాసేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ ఖర్చు పోతుంది. మళ్ళీ మీరు రొట్టెలు వేసేటప్పుడు అస్సలు ఆయిల్ వేసే అవసరమే లేదండి. 1 చుక్క ఆయిల్ వేసే అవసరం లేదు. ఈ విధంగా వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి ఎర్రగా. ఇంతేనండి, బాగా కాలిపోయింది. పక్కకు తీసేసుకొని ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మాదిరి మళ్ళీ క్లాత్ని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చేయితో ఒత్తుకోవాలి. చేయికి తడి చేసుకున్నారనుకోండి బాగా రొట్టె తట్టేకి బాగా వస్తుంది. ఈ విధంగా తట్టుకొని ఇప్పుడు చూడండి ఈజీగా ఈ విధంగా తీసేసుకొని మరి పెన్నం మీద వేసేసుకోవాలి. వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు ఎంత ఈజీ కదా. దయచేసి ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చేసుకోవాలండి. ఇంతే, బాగా కాలిపోయింది. ఇదే విధంగానే అన్ని రొట్టెలు చేసేసుకోండి. చూసారా ఎంత ఈజీ కదా ఈ రొట్టెలు చేసుకోవడము. ఈ రొట్టెలు ఒక 2-3 రోజులైనా నిలువ ఉంటాయండి. మనం ఎక్కడైనా జర్నీలు పోయేటప్పుడు కానీ చేసుకొని తీసుకొని పోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటాయి. చూడండి మెత్తగా ఉంటాయి, తినడానికి చాలా టేస్టీ కూడా, హెల్తీ కూడా అండి. వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళు కానీ షుగర్ పేషెంట్లకు కానీ ఈ రొట్టెలు చాలా హెల్తీ. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మరీ కలుద్దాం. అంతవరకు బాయ్.